నరకంటే వదలదండి, నరికితేనే వదులుద్ది అనమాట, లేకపోతే వదలదు. అది నరుకుతేనే మన సత్తు తీరు నరికితేనే వదులుద్ది, లేకపోతే వదలదు. లేకపోతే అలా చచ్చిపోతుంది మనుషులు కానీ పశువు కానీ, నరకపోతే వదలదు. అప్పుడు ఇలా బద్దలయ్యి పట్టేద్దాం. ఇది చూడండి, ఇది గ్యారంటీ, నేను గ్యారంటీ చెప్తాను. ఇది జరగవచ్చు వార్త నేను చూశాను కాబట్టి మా ఎత్తను పట్టాను. నేను అది చూసిన చెట్టు తగిలిపోయి మనకి ఇలాగ బుర్రలాగా వచ్చి ఇలాగ పట్టి లాగేసింది, కండే లాగేసింది మా అత్తని. స్వయం మా అత్త డైరెక్ట్ కండ లాగేసింది చెమ్మకుండా. ఎందుకంటే నేను చూశాను కాబట్టి కళ్ళారు చూశాను, నేను చెప్తాను. కాడే పామై కాటేస్తోంది అనేది ఒక సామెత, కానీ ఇక్కడ కర్రే పామై జడిపిస్తుందట ఈ ఊర్లో. అసలు కర్రే పామై జడిపించడం ఏంటి? కర్రకు ఆ శక్తులు ఉన్నాయంటే ఒకప్పుడు కార్నివోరస్ ప్లాంట్స్ అనేవి ఉన్నాయి అంటూ కూడా పరిశోధకులు అయితే చెప్పినటువంటి మాట అయితే ఉంది. ఇట్లాంటిదే కార్నివోరస్ ప్లాంట్స్ ఇప్పటికీ ఉన్నాయా? ఉంటే అవి ఏం చేస్తూ ఉన్నాయి? ఎండుకర్ర కూడా తన ప్రతాపం చూపించినటువంటి దాఖలాలు అయితే ఈ గ్రామంలో ఉన్నాయట. ఆ ఎండుకర్ర కూడా సుమారు కొండ చిలువలాగా చుట్టేస్తూ కూడా కొంతమందిని గిరిజన ప్రాంతాలని భయపెట్టుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి అటువంటి పరిస్థితి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ట్రైబల్ ఏరియా అయినటువంటి వలగజ్జి ప్రాంతంలో అనేది చోటు చేసుకున్నటువంటి పరిణామాలు అయితే కనిపిస్తూ ఉన్నాయంటూ కూడా అక్కడ ప్రజలు చెప్తూ ఉన్నారు. నిజంగా అటువంటి సన్నివేశాలు ఎన్ని జరిగితే ఎట్లా జరిగాయి అనేది వారి అనుభవాలను అయితే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈరోజు వలగజ్జి గ్రామంలో ఉన్నాము. ఆ వలగజ్జి గ్రామంలో ఉన్నటువంటి అనుభవాలు ఏంటో కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు ఈ వలగజ్జి ప్రాంతంలో కర్రే ఒక పాములాగా చూడుతుంది అని భయభ్రాంతులకు గురవుతున్నారు అనేది ఎంతవరకు వాస్తవం? కాదండి, అదొక పుల్లగా కరిచేస్తుంది. ఎట్లాగంటే మనిషికి అయితే ఈ కంట లాగేస్తుంది, అది ఆవుకైతే తోకలను చుట్టేస్తుంది. అది చుట్టేసిన వల్ల అవి అలాగ మనిషి చూస్తేనే దానికి గంటు పెడితేనే అది వదులుతుంది. అది గంటు పెట్టకపోతే అది ఆవుకు పడితే ఆవు చనిపోద్ది, మనిషికి పడితే మనిషి కూడా అలా చనిపోతాడు. అదొక టైం ప్రకారంగా అది పడుతుంది, కానీ అన్ని రోజులు అలా పట్టదు. అదే లెక్క. ఆ కర్ర అనేది ఎట్లాగుంటుంది మీరు ఏమన్నా చూసారా? మీకు కర్ర మామూలు కర్రే, మరి ఎటువంటి కర్ర అంత ఎటువంటి కర్ర అని చెప్తాము. మామూలు కర్రే. ఇప్పుడు ఈ కర్రే పాతాం, ఈ కర్ర పాతిన తర్వాత ఈ కర్ర పడితే మనం దానికి ఏంటి చెప్తాము? అదే చెప్తున్నాం. అసలు ఆ కర్ర మొదటగా గ్రామంలో ఎవరిని పట్టింది, ఎట్లా పట్టింది? ఇక్కడ పట్టింది ఆ ముసలమ్మనే పట్టింది. ఇదా ఇక్కడే పాతాడు. ఇక్కడ కర్ర ఏ కొండకసి తెచ్చాడో అక్కడ తెచ్చి పాతాడు. పాతిన తర్వాత అలాగే చిక్కుడు పాదు ఉన్నామనుకొని చిక్కుడుకాయలు వేస్తాననుకో కర్ర పట్టుకొని అలా ఎక్కింది. ఎక్కినప్పుడు టక్కన పట్టించింది దాంట్లో పడితే ఎవరు చూసి ఏటి చెట్టు కర్ర పట్టించింది ఏటి అది అనుకున్నంత అలాగొచ్చి ఆ కర్రకి 4 దెబ్బలు కొడితే అప్పుడు గంటు పెడితే ఒగ్గేసింది అనమాట. ఒగ్గేస్తే అలా ఇతరికి వచ్చి సమగలి పడిపోతే అలా డాక్టర్కి తీసుకొచ్చి అవన్నీ చేస్తే బాగైంది. ఇంత కండ తీసింది ఇక్కడ. అయితే దీనికి సంబంధించి ఈ మనుషులనే కాదు ఈ ఆవులను కూడా తీసుకుందని విన్నాము, అది ఎంతవరకు వాస్తవం? ఆవులు కూడా అలాగే పట్టేస్తుంది. అదే ఇక్కడ ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు కూడా ఒక ఆవును పట్టింది. తోక చుట్టేస్తున్న టైంలోనే ఎవరు చూశారు. చూసిన తర్వాత వెళ్ళి టక్కున మన కత్తిని గంటలు వేస్తే అది వదిలిసింది. మరి దీనికి సంబంధించి అధికారులు ఉంటారు కదా, ఫారెస్ట్ అధికారులకి ఇలాగ అవుతుందని మీ గ్రామంలో ఎవరన్నా చెప్పడం ఏమన్నా జరిగింది ఎప్పుడన్నా? అవి ఏంటి వాళ్ళు రావడం లేదు, మేము చెప్పడం లేదు. మొన్నటికి వచ్చారు ఫారెస్ట్ వాళ్ళు, వస్తే మొన్న అవన్నీ చెప్పడమైంది. అది ఏమన్నారు మరి వాళ్ళు? మరి ఏటి అంటారు దానికి, మరి ఏటి చెప్పలేదు. మరి చూసి అంటారు అవన్నీ చేసి అంటారు, పొడులు తీసి అంటారు, వెళ్ళిపోంటారు. వలగజ్జిలో ఇటువంటి సన్నివేశాలకు సంబంధించి ఇది నిజమా కాదా లేకపోతే కట్టు కదా అనే అంశాలపైన ఈరోజు గ్రామస్తులతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. నిజంగా కర్ర ఒక పాములాగా చుట్టుకుని ఎందుకు వదలట్లేదు, అలాంటి సన్నివేశాలు నిజంగా జరిగినాయా లేదా అనేది గ్రామస్తులైనటువంటి కొందరు మహిళలు కూడా ఉన్నారు, వారిని అడిగిన ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ, మీ గ్రామంలో కర్ర పాములాగా చుట్టుకుని కొంతమందిని వదలట్లేదు అన్నది ఎంతవరకు వాస్తవం? ఇది నిజమేనా, కట్టు కదా? నిజమేనండి. ఏమైంది అసలు? ఏమైందంటే మరి తొక్కు జల్లబోయింది ముసలమ్మ.
అది ఏంటంటే చెంగు పట్టినట్ట కంద నాగేసింది. నాగేస్తే ఏటి నాగేసిందని నరకడం ఒగ్గింది. ఒగ్గడం సొమగిలిపోయింది. అతనికి అంతకన్నా నాగితే ఒక 10 కుట్లు పడ్డాయి. అదే డబ్బులు పరిస్థితి టైంకైతే మేము ఏదో చేసి 10 కుట్లు వేయించినాము. అంటే ఇప్పుడు సహజంగా ఎండుకర్ర అనేది పగలడం ఉంటుంది. ఎప్పుడన్నా దాని దగ్గరికి వెళ్తే అది మనం పట్టేయడం జరుగుద్ది. అలాంటిదేనా లేకపోతే ఇది ఏమన్నా వేరేలాగా పడుతుందా? వేరేలాగా కాదు. మరి గడియ ఏ టైం ఎలాగా కరుస్తుందండి అది మనకు కనిపించదు. కానీ అలాగా పట్టేస్తుంది అనమాట. దాని గడియ రావాలి. మరి నీకు కూడా కనిపించదు, నాకు కూడా కనిపించదు. అలాంటిది అది చెట్టు అంది ఇదంది రాట్లు ఇవి ఉంటాయి కదా. అలాంటప్పుడు మనము అక్కడ కరిచేద్ది అనమాట. అప్పుడు అదే కానీ మనిషి కానీ నరకకపోతే చచ్చిపోతారు అనమాట. ఇది మనుషులకైనా జంతువులకు కూడా జంతువులకి ఇప్పుడు ఆవులకి పట్టేస్తాయి, మనుషులకి పట్టేస్తాయి. 10 రకాల ఆ గడి కానీ మీరు ఆ చిటంకలు ఉంటే మాత్రం పట్టేస్తాం అనమాట. నరకపోతామా చచ్చిపోతారు. అయితే ఈ వలగజ్జి ప్రాంతంలో చోటు చేసుకున్నటువంటి ఈ వింత ఘటనలో అయితే గ్రామస్తులు కూడా చాలా వరకు కూడా ఇది ఒకటి గ్రహపాటు అని చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే నమ్మశక్యంగా లేదని కూడా చెప్తున్నారు. అయితే గ్రామస్తులు చెప్తున్నది వింటూ ఉంటే అందుకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒక సైన్స్కి ఇది వింతగాను అనిపిస్తుంది. అలాగే వాళ్ళ వాదనను చూస్తే వాళ్ళు ప్రతిసారి కూడా బయటికి వెళ్ళే ప్రయత్నంలో వాళ్ళు ఈ విషయాన్ని చూసి ఇంకొంత భయాందోళనకు చెంది వాళ్ళ చేతుల్లో అయితే కత్తులు పట్టుకునే వెళ్తున్నారు ఇప్పటికీ కూడా. అసలు నిజంగా గ్రామస్తుల్లో ఇప్పటికీ ఒక ఆయన చేతుల్లో కత్తులు అయితే ఉన్నాయి. నిజంగా దీనివల్లే వీళ్ళు కత్తులు పట్టుకు తిరుగుతున్నారా లేకపోతే ఏంటనేది కూడా అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. గురుగారు, ఇప్పుడు మీరు కత్తులతో గ్రామం నుంచి బయటకు వస్తున్నారు. ఈ కత్తి అనేది దేనికి, అంటే ఈ విషయం నుంచే భయాందోళన చెందుతూ మీరు కత్తులను తీసి వాడుతున్నారా? సార్ ఇప్పుడు మాకు ఈ కత్తి లేకపోతే మేము అడిగికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏటైపోతాము. చెట్లు ప్రమాదం ఉంది కాబట్టి అందుకే కత్తి లేని మేము వెళ్ళలేము. కత్తి మా రక్షణ. ఒకళ్ళు పట్టింది అనుకో 2 వెళ్తాము, 3 వెళ్తాము. ఒక్కళ్ళు మనకో అక్కడ ఏం జరిగిందో తెలియదు. మరి ఇంటికి లేడానికి వస్తారు, కొండకి వెళ్ళాడు వస్తాడని పోతారు, అక్కడ ఏమైపోవడో తెలియదు. అందుకే 2 వేసి 3 వేసి వెళ్తాము. ఎందుకు ఒకళ్ళు పట్టింది అనుకో ఈ కత్తి రక్షణ. మాకు రక్షణ కత్తిలే. అందుకే ఏటైనా కత్తి ఉండాలి మాకు. అసలు గ్రామంలో ఈ సంఘటన అనేది చోటు చేసుకున్న తర్వాత మీ గ్రామంలో ఎటువంటి చర్చ జరిగింది? ఇప్పుడు అదే జరిగింది చెప్పాను, పూర్తి విషయం చెప్పాను ఇప్పుడే సార్కి. ఆ చెట్టు కూడా చూపించాను, బద్దలైపోయి పట్టేస్తుంది అని చెప్పాను. ఆ చెట్టు కూడా ఎలాగంటే ఇలా బద్దలైపోయింది. పుట్టు కూడా తీయమన్నాను. ఆ చెట్టుకి తీసారు. ఆ పుట్టు కూడా ఎన్నో సార్లు పశువులు కూడా మనుషులు పట్టిస్తే నరుకుతేనే వదులుతుంది, లేకపోతే వదలకుండా. ఆ చెట్టు కూడా చూపించాను. కావాలంటే ఆ చెట్టు కూడా మీరు ఇంకొచ్చి చేసుకోండి. ఆ చెట్టు కూడా అలా చూపించాను, తీశారు. ఒకసారి మాతో మీరు ఒకసారి అక్కడికి వచ్చి మాతో చూపించండి. ఈ వల్లగజ్జి గ్రామంలో ఏదైతే చెట్టు భయపెడుతుందో ప్రస్తుతానికి ఆ చెట్టు వద్దే ఉన్నాము. గ్రామస్తులు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆ చెట్టును ఒకసారి ఆ గ్రామస్తులు చూపించే విధానం మీకు కూడా చూపిస్తున్నాం. ఒకసారి చూడండి. ఇవ్వండి డబ్బులు కూడా తీయండి. ఇదండి ఇవ్వండి నరికాము. ఒకసారి దెబ్బలు కొడితే డబ్బులు కూడా తీయండి. ఇదండి పక్కన నరికాము. ఇవ్వండి నరికాము. లోనకి నరికితేనే వదులుద్దు. ఇప్పుడు ఏదైతే ఈ చెట్టు దగ్గర నరికినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయో అది మీరే నరికారా? మరి నరకండి వదలదండి. నరికితేనే వదులుద్ది అనమాట, లేకపోతే వదలదు. అది నరికితేనే మన సత్తు దగ్గర నరికితేనే వదులుద్ది, లేకపోతే వదలదు. లేకపోతే అలా చచ్చిపోతాము. మనుషులు కానీ పశువు కానీ నరకపోతే వదలదు. అంటే చెట్టు బెరడు పట్టుకుంటా లేకపోతే చెట్టు పశువు కలిస్తుందా? ఇప్పుడు పట్టి అంటిస్తుందండి, పట్టేస్తుందండి. ఇలాగా చెట్టు ఇదండి పక్క బదలైతుంది. చూపిస్తుంటారు ఈ పక్క రండి, తిరగండి ఒకసారి చూపిస్తుంది. ఈ పక్క ఇదండి ఇలా బదలైపోతుంది. పట్టేటప్పుడు ఇలా బదలై వచ్చేద్ది అనమాట. మనం పట్టేటప్పుడు ఇదండి బదలై ఇలా బదలై పట్టేద్దాం మనకి. మరి పట్టేటప్పుడు పచ్చికి కానీ మంచిగా కానీ పట్టేటప్పుడు ఇలా బద్దలయ్యి పట్టేద్దాం మనకి. ఇది చూడండి, ఇది కూడా గ్యారంటీ. నేను గ్యారంటీ చెప్తాను, ఇది జరగవచ్చిన వాస్తవం. నేను చూశాను కాబట్టి మా అత్తను పట్టడము నేను అది చూసాను. ఆ చెట్టు పగిలిపోయి మనకి ఇలాగా బుర్రలాగా వచ్చి ఇలాగ పట్టి లాగిసింది. అండే లాగిసింది మా అత్తని. స్వయం మా అత్త డైరెక్ట్ అండ లాగిసింది చెమక్కు. ఎందుకంటే నేను చూశాను కాబట్టి కళ్ళారు చూశాను, నేను చెప్తాను.
అయితే దీనికి సంబంధించి అధికారులకు ఎప్పుడైనా మీరు ఈ చెట్లు ఇట్లాగా కాటేస్తున్నాయి పట్టేస్తున్నాయి అని ఎప్పుడైనా అధికారులు మీరు దృష్టికి తీసుకెళ్లారా ఈ విషయాన్ని ఎప్పుడైనా? సారు ఎంతో మంది వచ్చారు, ఎంతమంది చెప్తున్నారు, మాట్లాడి వెళ్ళిపోతుంటారు, కానీ ఎవరు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు. ఆ ముసలమ్మకు ఒక పావలు కూడా ఇవ్వలేదు. వస్తే రిలీగా మాట్లాడిస్తాను వెళ్ళిపోతారు. ఏ అధికారులు పట్టించుకోలేదు సార్. అందరు చెప్పాం సార్. హైదరాబాద్ నుండి కూడా వచ్చారు సార్. వెళ్ళి విలేకరు చెప్తే ఫోన్ చేస్తే హైదరాబాద్ నుండి కూడా వచ్చారు. అలాగే ఫారెస్ట్ వాళ్ళు అందరూ వచ్చారు. ఇది మూఢనమ్మకాలండి, మేము నమ్మము అని అంటారు. ఆ దెబ్బ కూడా చూపించాను. ఇది కుట్లు కూడా కుట్టిని చూపిస్తే ఇదేదో కొట్లాడుకుంటారు, ఏదో మూఢనమ్మకాలు. ఈ చెమక లోపల ఎవడు మూఢనమ్మకాలండి. ఇక్కడ కొడతాడండి, ఈ లోపల ఒంటి మీద కొడతాడు, కానీ చెమక లోపల ఎవడని కొట్టేస్తాడా? ఈ చెమక లోపల కంట తీసిస్తాడా? హాస్పిటల్కి వెళ్తే మీరు ఏదో దెబ్బలాడుకుంటారట, కొట్లాడుకుంటారట అంత పట్టించుకోవట్లేదు. పట్టించుకోకపోతే డాక్టర్ని చెప్పుకొని అప్పుడు చూడండి, కొడత మీద కొడతారు కానీ చెమకలు ఉన్నప్పుడు కొట్టరు. ఎవరు చెప్పారండి కొట్లాడుకుంటారు, దెబ్బలాడుకుంటారు అని? ఇది మూఢనమ్మకాలు ఉంటాయి. కల్లో నేను చూశాను, నేను కళ్ళుతో చూసిన నాకు మీరు నమ్మట్లేదు. అదేమి జరిగిందో నేను కళ్ళలో చూసిన మనిషి నేను చెప్పినప్పుడు మీరు నమ్మలేదు. అంటే మీరు మనుషులో పశువులు అని అడిగాను సార్. డాక్టర్ కూడా గజగజలు ఆడిపోండి, చిదంపేట డాక్టర్ చూశాడు. దెబ్బ కంట లేదు, కంట లాగేసింది. కంట మొత్తం లాగేస్తే రక్తం బ్లడ్ కారిపోతే భయపడిపోతుండ్రు డాక్టర్ కూడా. అప్పుడు చూసి అయ్యా నిజమేనని మాట. అప్పుడంతా అప్పుడు ఈ అధికారులు కూడా వెళ్ళారు సార్, డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. ఆ డాక్టర్ కూడా పర్మిషన్ తీసుకుని వచ్చారు. విలేకరులు ఎంతోమంది వచ్చారు, అధికారులు ఎంతోమంది వచ్చారు, కానీ కనీసం మా ముసలమ్మకు ఒక రూపాయి కూడా ఆవిడ ఇవ్వలే. వెళ్ళి వస్తున్న మాట్లాడుకుంది, ఇప్పటికి లెక్క లేదు. దీనికి సంబంధించి అంటే ఎప్పుడైనా కానీ గిరిజన ప్రాంతాల్లో మూఢనమ్మకాలు అనేవి చాలా ఎక్కువ. దీన్ని కూడా మనం మూఢనమ్మకాల కింద చూడాలా, యథార్థ సంఘటన కింద చూడాలా? ఇప్పుడు ఇది జరిగిందయ్యండి. ఈ చెట్టు చూపించినప్పుడు కూడా నమ్మట్లేదు. నేను స్వయంగా చెప్తాను, ఇది మనిషి పట్టేటప్పుడు ఇది బద్దలైపోతుందండి. అది మన మామూలు మనం నరికేసరికి మన మామూలు కలిసిపోద్దండి. ఇది చెట్టు ఇది పబ్లిక్ అని జరిగింది చెట్టు. ఇది దెబ్బ కూడా చూడండి, ఇది పగిలేదుగా మన పట్టేటప్పుడు. అందుకే ఇది చెట్టు మానుపిలు అంటామండి. చెట్టు పట్టదు కదా, మానుపిలు అంటాం. మరి మీరేటంటారో తెలియదు. ఇది మానుపిలు అంటాం. ఇదే బద్దలైపోతుంది. ఇలాగే అది పట్టేటప్పుడు పసికి కానీ మనిషి కానీ పడితే బద్దలైపోతుంది అనమాట. ఈ బద్దలై పట్టేద్ది అనమాట మనకి. అప్పుడు కత్తి ఉంటే నరుకుతాం. చూడు ఈవేళ గంటలే, ఈవేళ దెబ్బలు చూడు, ఇవన్నీ దెబ్బలు చూడండి. దెబ్బలు కూడా మీరు కీరు చూడండి, నరికి ఉన్నాయి. ఇవన్నీ ఎన్నోసార్లు పట్టేస్తుంది. ఇవో ఎన్నో దెబ్బలు కొట్టాము. ఇది జరిగిన వాస్తవం. దీనికి సంబంధించి ఫారెస్ట్ అధికారులు కూడా వచ్చారు. మరి ఫారెస్ట్ అధికారులు ఏమన్నారు దీన్ని చూసి? మూఢనమ్మకాలు అనిచారు సార్, మూఢనమ్మకాలు అనిచారు సార్. ఏంటండి ఒక చిల్లంగా చీటకమా మూఢనమ్మకాలు అంటారు. పబ్లిక్ కండలాగేస్తే మీరేంటండి మూఢనమ్మకాలు అంటారా అని నేను అడిగాను సార్. అవి కూడా పబ్లిక్ కండలాగేస్తే ఊరి మొత్తం జనము పిల్లలు చెప్తే మీరు నమ్మట్లేదు. కండలాగేస్తే మూఢనమ్మకాలే, కండలాగేద్దండి. మనిషి అందరు చూస్తుండే కానీ కండలాగేస్తే అది మూఢనమ్మకాలు అండి. చిల్లంగా చీటకం అయితే కనబడండి. అది కండలాగితే జనాలు ఊరి మొత్తం పిల్లలు చూస్తే మూఢనమ్మకాలు అంటారు కండలాగేస్తే. అయితే ఫైనల్ గా ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు ఈ విషయం పైన? చెప్పాము, మరి ఎవరు వచ్చినా మరి ఇలాగే మాట్లాడి వెళ్ళిపోతున్నారు, కానీ ఎవరు ఏ అవకాశం ఇవ్వలేదండి. ఆ ముసలమ్మకి ఎవరు లేరు. నేను అల్లుడిని వచ్చి నేను దాన్ని అక్కడ కాపాడుతున్నాను. దానికి కొన్ని కూరలు కట్ చేయాలండి. ఆ కూరలు తింటగానే పిచ్చలకి అయిపోద్దండి. గుమ్మడికాయ కూర, ఇవి చేపలు ఇవి ఉన్నాయి కొన్ని రకాలు. ఆ కూరలు కూడా కొన్ని కట్టడి చేయించినాను నేనే అల్లుడిని. అదే కానీ ఇస్తే మరి అది ఇప్పుడు కూడా పిచ్చలకి అయిపోతుంటాయి. మా అత్త తీసుకొచ్చారు కదా, అది పిచ్చలకి ఇప్పుడు కూడా పిచ్చలకి అయిపోతుంది. ఏకము మాకు నిద్ర ఉండదు. ఏటి అంటుందో తెలియదు దానికి. ఈ చెట్టు కాటేసిన తర్వాత చెట్టు కాటేసిన కాడ నుంచి మనిషి అలాగా అయిపోతుంది. పిచ్చలగా వికరంలాగా ఎవరు తిడుతుందో ఏటి అంటుందో దాని ఇష్టం వచ్చేట్టు నిద్ర ఉండదు మాకు. ఇరుగు పొరుగు వాళ్ళకి అడిగితే చెప్తారు నిద్ర ఉండదు. ఈ చెట్టు కరిచి నుంచి అలాగ అయిపోతుంది. ఈ మానుపులి ఏదైతే ఉందో, ఎవరినైతే కాటేసిందో ఆవిడైతే మన వద్దే ఉన్నారు. ఆవిడ పేరు గరికమ్మ. నిజంగా ఈ మానుపులి ఆవిడని కాటేసిందా, కాటేస్తే ఏ విధంగా కాటేసిందనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ, నిజంగా ఈ ఊర్లో మానుపులి ఉందా? ఉంటే మీకేమన్నా అయిందా? ఎలా ఏమైంది? చూపించి చెప్పు. తొక్కు చల్లుతుంటే సరే ఇక్కడ పట్టించింది. ఇంకంతుంది కానీ మరి వదలకూడదు. ఇంకంతుంది చెయ్యి నాకుతుంది కానీ వదలకూడదు. వెనకొచ్చుకొని చేసిన ఏమైంది? ఎక్కడ చూపించి ఒకసారి. అది ఇక్కడ ఇది కుట్లు బండి అవేనా? ఎన్ని కుట్లు బండి? 3. ఆ రోజు ఏమైంది అసలు? ఆ రోజు ఏమైనా తొక్కు జల్లుకున్నానా, తొక్కు జల్లుకుని వస్తున్నా. ఆ పాసకలాగా వెళ్ళాను. ఆ కర్ర కర్రలు లేవు కదా, ఆ కర్రలు నిలబడినా దబ్బుక్కుని అందుకుపోయింది.
అందుకు కూడా నాకు ఇచ్చిందట నేను ఇలాగే చేస్తున్నాను ఇంకా చేస్తుండగా నోదలకూడదు ఇప్పుడు మా దట్టు వచ్చుకొని అప్పుడు చేయగానే అప్పుడు వదిలింది కింద నరకంగాన. నీకే జరిగిందా లేకపోతే ఇంకా జంతువులకు కూడా ఏమన్నా జరిగింది ఇలాగా? జంతువులకి మళ్ళమ్మా జంతువులకి మళ్ళా. ఎలా జరిగింది? ఎప్పుడు నానాగే మరి తోకలు చుట్టారు చుట్టవారా కర్ర చుట్టవారా తోకలు చుట్టేసి ఒగ్గాడు. అది తోక అక్కడ వెళ్ళుకున్న కర్ర నరికితే తోక ఒగ్గాడు. ఒక ఏదైతే చెట్టు ఉందో ఆ చెట్టే కొండ చిలువలాగా కాటేస్తుంది అనేది వాదన అయితే చాలా ప్రాచుర్యం పొందింది మొన్నటి నుంచి కూడా. నిజంగా ఆ గ్రామంలో ఈ చెట్టు అనేది ఆ సహజ సిద్ధంగానే ఆ రకమైనటువంటి సన్నివేశాలు జరిగినాయా, జరుగుంటే ఎలా జరిగాయి అనేది గ్రామస్తులతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ, నిజంగా అట్లాంటి సన్నివేశం జరిగిందా మీ ఊర్లో? జరిగింది సార్. ఎట్లాగా అంటే అలాగే అంత ఎత్తు పందిరి వేసారు సార్. మేము కూరగాయల కోసం పందిరి వేస్తే ఆ పందిరిలోన కొంచెం బీరపొదని వేసారు. చిక్కుడు చెట్లు, బీర చెట్లు అవి కాసేసారు. ఆ ముసలమ్మ అంటే వాళ్ళదే కదా పోదు. అలాగే వెళ్ళి 2 కాయలు తీసి చెట్టుకి ఒక విషయం సార్ ఏంటంటే ఫస్ట్లో ఆవిడ పాస్కి వెళ్తున్నాను వెళ్ళి అలాగొచ్చి అలా కూర్చొని నిలబడి చెట్టు కర్ర ఉంది, చెట్టు ఉంది రాట, దానికి వీళ్ళకి చెయ్యలు పట్టించింది సార్. ఇలాగనేసి ఈ చెయ్యితో అంతున్న టైంలోన ఆ చెయ్యి అంతా కదలడం లేదు, మెదలడం లేదు. ఆ చెట్టుకి అలాగ ఉండిపోయింది. మరి ఏంటి దాని మహిమ మరి మాకు ఎట్టు తెలియదు సార్. అయితే ఏంటనేది మాకు తెలియదు. అందరూ మా పెద్దలు ఏంటంటే ఆవిడ మానుపులు పట్టించింది, ఆవిడ అమ్మ చచ్చిపోను అనేసి అంటుంది. ఆ టైంలో నిజండి చివరిలోనే పల్లెటూరులోనైతే అంతమంది వెళ్తారు చూడడానికి. పోయినారు వాళ్ళగా ఆవులకు జరుగుతారు పట్టించుకోవడం ఎటు ఉండదు. చిన్న చిన్న గొడవలు అయిన కలిసిపోయి ఉంటారు సార్ బాగానే. అయితే అప్పుడు చూడడానికి వెళ్ళి అప్పుడు ఒక అతను ఇక్కడ ఉండడు కదా, ఒక అతను ఆయన వెళ్ళి కత్తితో ఇలా కొట్టారు సార్. కొట్టడంతో చెయ్యాలిగా వచ్చి కండ ఎక్కిపోయింది, అంత ముక్క అనేది ఎక్కిపోయింది. అయితే దీన్ని మనం మూఢనమ్మకాల కింద చూడాలా, నిజంగా జరిగిన సంఘటన కింద చూడాలా మీ గ్రామం తరపు నుంచి? మా గ్రామం తరపు సార్ నిజంగా జరిగింది. అది మూఢనమ్మకాలంటే అది కాదు సార్. అది చాలా రోజుల నుండి అప్పటి నుండి మా తాత తండ్రుల నుండి ఇంకా అప్పటి నుండి ఉన్నదే ఇది. దీనికైతే మేము నమ్ముతాం. మూఢనమ్మకాలు అనేది కాదు. మా నమ్మకంలో అయితే ఇది జరిగింది. ఇదేదో గ్రహ దీనివల్ల మాకు ఇలా వస్తుంది కానీ లేకపోతే మాత్రం ఇది మూఢనమ్మకాలు అంటే మనం నమ్మేదే లేదు సార్. మరి మూఢనమ్మకాలు అంటేనే గ్రహపాటు, మరి గ్రహపాటు అని మీరు చెప్తున్నారు, మరి ఇది మూఢనమ్మకమే కదా? నమ్మకం అంటే కాదు సార్. మా దీంట్లో అయితే ఇది జరిగిందే. మరి ఎంతకంటే మేము ఇంకేటి చెప్పలేము. అయితే మీ గ్రామ పెద్దలు కానీ మీరు కానీ ఈ సంఘటన జరిగిన తర్వాత ఫారెస్ట్ అధికారులకు కానీ దగ్గరలో ఉన్నటువంటి అధికారులకు కానీ మా గ్రామంలో ఇలా చెట్లు పాములాగా కాటేస్తున్నాయి, దీనిపైన పరిశోధనలు కానీ ఏమన్నా చెయ్యండి అని ఎప్పుడైనా మీరు చెప్పారా? ఎప్పుడన్నా అది అలాగే జరిగేటప్పుడు మేము ఆవిడకి ఆ కత్తితో నరికి ఆవిడకి పేషెంట్ తీసేసి మేమంటే మిమ్మల్ని విలేకరు సార్లకు ఫోన్ చేసాం సార్. విలేకరు సార్లు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి మ్యాటర్ అంతా బయటకు పెట్టారు. మీకు ఎలా జరిగింది ఏమిటంతా అంతమంది చెప్పాం సార్. చెప్పిన తర్వాత ఇది అది అంతట్టుకున్నా తెలిసింది. అప్పుడు అంతమంది వచ్చి చూశారు. ఇది నిజమా కాదా అన్నారు. నిజమా కాదంటే ఇది నిజమే సార్, మాకైతే మాత్రం నిజమే సార్. అయితే ప్రభుత్వాల తరపు నుంచి దీనిపైన పరిశోధనలు చేయాలని మీరు ఏమైనా కోరుకుంటున్నారా? దీని అంతం మాకు ఈ ప్రభుత్వం తరపున ఇదేంటి అనేది మాకు నిజ రూపం మాకు తెలిస్తే అంతే చాలు. ఇదేంటి అనేది మాకు తెలియాలి. ఈ ప్రభుత్వం వల్ల ఇది చర్య తీసుకోవాలి సార్. మేమంటే ఇదేంటనేది మాకు తెలియదు. అది ఈ వలగజ్జిలో ప్రాథమిక పాఠశాల ఉంది. ఆ పాఠశాలలో అయితే ఉపాధ్యాయులు అయితే ఉన్నారు. ఈ దగ్గరలో ఉన్నటువంటి ఈ గ్రామానికి సంబంధించి ఈ పాఠశాల గనక ఆ ఉపాధ్యాయులకు కూడా ఎంతో కొంత ఈ విషయం తెలిసి ఉంటుంది. ఈ విషయాన్ని పైన కూడా మనం చర్చిద్దాము ఆయనతోనే. మాస్టరు నమస్తే. ఇప్పుడు ఈ వలగజ్జిలో కర్రే పామై కాటేస్తూ ఉందని చెప్పేసి ఒక చాలా ప్రచారం అనేది జరుగుతుంది. ప్రచారం కాదు, ఇది నిజమే అంటున్నారు.
ఒక పక్క మూఢనమ్మకం కాదు అని అంటున్నారు, ఇంకోటి పక్కనేమో సైంటిఫిక్ రీజన్ ఉంది అని అంటున్నారు. అసలు ఒక ఉపాధ్యాయుడి కింద మీరు దీన్ని ఎట్లా చూస్తారు? ఇది సార్, ఇది చూస్తుంటే వాస్తవంగా ఒకరికి అయినట్టు తెలిసింది, కానీ మనం ఎప్పుడు చూడలేదు. అది అమావాస్య గడియలు ఇలాంటి గడియల్లో ఇలా జరుగుతుంది అంటే రేర్గా. దాని సైంటిఫిక్ ఆధారాలు అంటూ మనకి ఇంకా తెలియదు. గ్రామస్తులు వాటి బారిన పడిన వాళ్ళ బాధను ఇలా చెప్పుకోవడం వల్ల మాకు కూడా ఇలా తెలిసింది. అది ఈ మధ్యన కూడా గ్రామానికి చాలామంది వచ్చారు ఇలా తెలుసుకొని ఏంటి సంగతి ఏంటి అని. కాకపోతే దీనికి సైంటిఫిక్గా మనకి ఇంకా రీజన్ అనేది ఇంకా తెలియట్లేదు అనమాట. ఈ విధంగా కర్ర పట్టడం అని, తర్వాత ఆవులకి ఆ కర్ర అనేది పట్టేయడం, ఇలాగ పట్టేసినప్పుడు దాన్ని ఆ కర్రని కొడితే అది విడిచిపెట్టడం అనేది జరుగుతుందంట. కానీ మనం ఎప్పుడు దీన్ని మనం చూడలేదు. దీని సైంటిఫిక్ రీజన్గా మనము ఫర్దర్గా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే దీన్ని మనం తెలుసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాం సార్. అంటే ఇది ఒకటి మనం ఆలోచిస్తే ఇది ఒకటి అంటే గిరిజన ప్రాంతాల్లో ఎక్కువ మూఢనమ్మకాలు ఉంటాయి. జ్వరం వచ్చినా జలుబు వచ్చినా ఒక మూఢనమ్మకం ఉంటుంది. కానీ చెట్టు దగ్గరికి వెళ్ళగానే చెట్టు ఎప్పుడైతే చీరుకుని ఆ వ్యక్తి తాలూకా చర్మాన్ని లాగే ప్రయత్నం అయితే చేస్తుంది, తర్వాత అది ఎవరైతే చూశారో అది కత్తితో 3 ఘాట్లు వేస్తే కానీ వదలట్లేదు అని అంటున్నారు. ఇది మనం ఎలా నమ్మాలంటారు సార్? ఇది మరి చూస్తే అది వాస్తవం అని అనుకోవాలి. మరి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ టైంలో మరి బాధితులు ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పిందే దాన్ని మనం ప్రామాణికంగా తీసుకోవాలి. అది కొన్ని టైంలో జరుగుతుంది కాబట్టి దీన్ని కొంచెం విశ్లేషణ చేయాలి సార్. అంటే ఎలాంటి పరిశోధనలు చేస్తే బాగుంటుందని అంటారు మీరు యాజ్ ఏ ఉపాధ్యాయుడి కింద? సార్, ఇది ఎలాంటి పరిశోధనలు అంటే దీన్ని మనం మూఢనమ్మకంగా పరిగణించగలమో లేదో తెలియదు. అంటే జరుగుతుంది కాబట్టి ఈ సంఘటన అనేది దీని గురించి ఫర్దర్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దీని గురించి సమాచారాన్ని మనం కనుక్కొని ఏంటి సంగతి, సైంటిఫిక్ రీజన్ ఏమైనా ఉందా అని మనం తెలుసుకొని దీనికి పరిష్కారము కనుక్కొని మన గ్రామస్తులకి తెలియపరిస్తే మంచిదని మేము అనుకుంటున్నాం సార్. అయితే ఒక గిరిజన ప్రాంత వాసిగా మీరు ఇట్లాంటి సంఘటనలు ఎప్పుడన్నా మీరు చెవులారా వినటం కానీ మీ పెద్దలు చెప్పడం కానీ ఎప్పుడన్నా జరిగింది? ఎట్లాంటి అంటే ఒక మానుపులి లక్షణాలతో ఒక చెట్లు ఉంటాయి, అవి ఆవుల్ని సైతం తోకలను చుట్టుకుని పైకి లేపుతాయి, అవసరమైతే మనుషుల్ని కూడా లాగే ప్రయత్నాలు చేస్తాయని మీరు చిన్నప్పటి నుంచి ఎప్పుడన్నా ఇట్లాంటి కథనాలు ఎప్పుడన్నా విన్నారా? సార్, అప్పుడు మన తాతలు ముత్తాతలు ఇలాంటి కథలు అనేవి ఉన్నాయి అనేసి మనకి వాళ్ళు చెప్పడం ద్వారా మేము ఇలా తెలుసుకున్నాం. రీసెంట్గా 1 year బ్యాక్ ఎప్పుడో ఇలాంటి సంఘటన మన ఊరిలో ఒక ముసలమ్మకు జరగడం అనేది జరిగింది. దాన్ని వాస్తవంగా మేము ఇలాగా జరుగుతున్నాయి అనేసి అనుకుంటున్నాం. తాజా పరిస్థితి శ్రీకాకుళం ఉమ్మడి జిల్లా అయినటువంటి మన్యం జిల్లాలో వలగజ్జి ప్రాంతంలో చోటు చేసుకున్నటువంటి విభిన్న కథ ఇది. కథ కాదు, వాస్తవం కూడా అని చెప్తున్నారు ఏదైతే బాధితులు ఉన్నారు. ఇటు ఆవుల్ని చుట్టేయడం కాదు, ఇటు గరికవాడు అనే ఒక అమ్మకు కూడా చెయ్య లాగేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఆవిడే స్వయంగా చెప్తూ ఉంది. అయితే ఎప్పుడో జరిగినటువంటి ఈ సంఘటన ఇప్పుడు బయటపడడంతో చాలా సమాచారం సేకరించేందుకు కూడా పలు మీడియాలు కూడా ఇక్కడ వచ్చిన ప్రయత్నం అయితే చేస్తున్నాయి. అయితే గ్రామస్తులు కానీ విద్యావంతులు కానీ ఏం చెప్తున్నారంటే ఇట్లాంటి ప్లాంట్స్ ఉన్నాయి అనేది మాకు కూడా తెలియదు, మాకు చిన్నప్పటి నుంచి కూడా కథల రూపంలోనే విన్నాం, కానీ ఇటువంటివి చూడడం అనేది ఇంతవరకు మేము చేయలేదు. అయితే వాస్తవానికి ఎటువంటి పరిశోధనలైనా ఇక్కడ చేసి ఈ ప్లాంట్స్ పైన కొంత సమాచారం తీసుకుని ప్రజలను చైతన్యవంతం పరిస్తే చాలా బాగుంటుంది అంటున్నారు కూడా ప్రజలు ఇక్కడ. ఏది ఏమైనా కానీ ఈ మానుపులి అనేది ఒక శ్రీకాకుళం జిల్లాలో ఒక చర్చనీయాంశమైనటువంటి అంశంగా ఉంది. 1980లో చార్లెస్ డార్విన్ అనే ఒక ఆర్టికల్ రచించినటువంటి ఒక వ్యక్తి దీనిపైన ఒక విశ్లేషణ చేసి ఒక ఆర్టికల్ని అయితే రాశాడు. అయితే అది ఆర్టిఫిషియల్ ఆర్టికల్ అయినప్పటికీ ఇప్పుడు నమ్మశక్యంగా కూడా కొంత దగ్గర అనుబంధంగా ఉన్నటువంటి ఇది చూడొచ్చు. ఇది ఎక్కువసేపు ఈ కార్నివోరస్ ప్లాంట్స్, ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ అనేవి అమెజాన్ లాంటి రెయిన్ ఫారెస్ట్లు అలాగే మడగాస్కర్ లాంటి దీవుల్లో ఉన్నాయంటూ కూడా బ్రెజిల్ శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఈ సంఘటన కూడా అదేనా కాదా?
ఇది కార్నివోరస్ ప్లాంటా లేకపోతే ఇన్సెక్టివోరస్ ప్లాంటా అనేది కూడా తెలియాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో ఇటువంటి ఆసక్తికరమైనటువంటి అంశాలు మరిన్ని చూడాలనుకుంటే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్. సైనింగ్ ఆఫ్ రౌతుల టీవీ.